ఓం నమో భగవతే వాసుదేవాయ. జాంబవంతుడు అప్పుడు రామావతారంలో అడిగాడండి. కానీ ఆ కోరిక ఎక్కడ తీరింది? కృష్ణావతారంలో తీరుతుంది. వస్తురీత్యా పదార్థం ఒకటే, రాముడే కృష్ణుడిగా వచ్చాడు. ఇప్పుడు జాంబవంతుడి ముచ్చట తీరబోతుంది. సింహము మణిని పట్టుకోబోతుంటే జాంబవంతుడు చూశాడండి. జాంబవంతుడు వెళ్ళి సింహంతో యుద్ధం చేశాడు. జాంబవంతుడు బలం ఉందండి. సింహం ఎక్కడ అవుతుందండి? సింహాన్ని చంపి జాంబవంతుడు తన గుహలోకి వెళ్ళిపోయాడు. అది తినే పదార్థం కాదని, అది కేవలం ఒక మణి అని జాంబవంతుడికి తెలుసు. సరే, జాంబవంతుడికి ఒక కొడుకు పుట్టున్నాడు. ఆ కొడుకు ఉయ్యాల్లో ఊగుతున్నాడు. ఆ కొడుకు ఆడుకోవడానికి ఉయ్యాల పై భాగంలో ఈ మణిని కట్టాడు. కాంతిగా ఉన్న వస్తువులు పిల్లల దృష్టిని ఆకర్షిస్తాయి కదండి. ఆ పిల్లవాడు దాంతో ఆడుకోవడం ప్రారంభించాడు. ఇంత శమంతకమని పిల్లవాడికి ఆట వస్తువుంది. ఒకనాడు అడిగిన చోటే ఇచ్చి ఉంటేనండి ఇవాళ ఆ మణికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సత్తాజిత్తుకు కూడా ఈ విషమ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మణి ఎక్కడుంది? ఒక్క జాంబవంతుడికి తప్ప ఎవరికి తెలియదు. సత్రాజిత్తు మణి గురించి ఎంతమంది సైన్యాల్లో పంపించాడు, ఎన్నో చోట్ల వెతికించాడు. అసలు ప్రసోనుడు తమ్ముడు చనిపోయిన చోటు కానీ గుర్రం కానీ కనపడలేదండి. నన్ను ఇంతకుముందు ఈ మణిని ఇమ్మని కృష్ణుడు అడిగాడు. నేను ఇవ్వను అంటే ఆ రోజు పెద్ద బలవంతం చేయలేదు. బహుశా అప్పటి నుంచి ఈ మణిని తస్కరించడానికి ప్లాన్ వేసి ఉంటాడు. నా తమ్ముడు ఆ మణి పెట్టుకొని వేటకు పెడుతుంటే కృష్ణుడు ఆ ప్రసేనుడిని సంబంధించి ఆ మణిని అపహరించాడు అని ప్రచారం చేస్తూ ఇంకా కనపడ్డ వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టాడండి. ఈశ్వర నింద మొదలుపెట్టాడు. భగవంతుడికి చౌర్యాన్ని అంటగట్టాడండి. కృష్ణుడి యందు నేరారోపణ చేశాడు. ఇప్పుడు కృష్ణుడు తన మీద వచ్చిన అపనింద పోగొట్టుకోవాలని అనుకున్నాడండి. అపనింద పోగొట్టుకోవడానికి ఆయన ప్రయత్నం ప్రారంభం చేశాడు. అసలు మణిని ఎవరు వేసుకెళ్లారు అని ఆరాధించాడండి. ఆరాధిస్తే ప్రసేనుడు వేసుకు వెళ్ళాడు అని తెలుసుకున్నాడు. ఇంకా తన బంధుమిత్రులందరినీ తీసుకొని మణిని వెతకడానికి అడవిలో బయలుదేరాడు. అడవిలో ఒక చోట ప్రసేనుడి గుర్రము, అతని కళేబరము రెండు కనిపించాయి. మణి మటుకు లేదట. కాబట్టి ప్రసేనుడి గుర్రాన్ని, ప్రసేనుడిని ఎవరు చంపి ఉంటారని గ్రహించాడు. ఎవరు చంపుంటారు అని మళ్ళీ సాక్ష్యం కోసం వెతకడం ప్రారంభించాడు. అక్కడ సింహం అడుగుజాడలు కనిపించాయి. సింహం వెళ్ళిన వైపుకు వెళ్ళారండి వీళ్ళందరూ. కొంత దూరం వెళ్ళేసరికి సింహపు అడుగుజాడల దగ్గర ఒక బల్లూకపు అడుగుజాడలు కూడా కనిపించాయి. అంటే ఆ సింహాన్ని ఒక బల్లూకం చంపి ఉంటుంది అని భావించాడు. ఈసారి అడుగుజాలను బట్టి బల్లూకం ఎటుపక్క వెళ్ళిందో అటుపక్క వెళ్ళడం ప్రారంభం చేశాడు. ఆ అడుగుజాడలు ఎక్కడికి వెళ్ళాయి? ఒక పర్వత గుహలోకి వెళ్ళిపోయాయండి. ఆ బల్లూకం ఎక్కడుంది? ఒక పర్వత గుహలో ఉంది. సరే, మిగతా వాళ్ళందరినీ బయట పెట్టాడు. బయట పెట్టి కృష్ణుడు ఒక్కడు ఆ గుహలోకి ప్రవేశించాడు. గుహలో ఉయ్యాల మీద ఒక మణి వేలాడుతుంది. గుహలో ఎవరూ కనిపించలేదు. వెళ్ళి కృష్ణుడు ఆ మణిని తీసుకున్నాడండి. అక్కడ ఒక దారి ఉందన్నమాట. కృష్ణుడు మణిని చూడడం ఆమె చూసింది. మణిని ఎవడో పట్టుకెళ్ళిపోతున్నాడని పెద్ద కేక వేసింది. ఆమె కేక విని లోపల పండుకున్న జాంబవంతుడు బయటకు వచ్చాడండి. ఆకార స్వరూపాల చేత కృష్ణుడు తన స్వామియే అని గుర్తించలేకపోయినాడండి జాంబవంతుడు. కృష్ణుడితో కలయబడ్డాడు. లోపల కొన్ని రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. బయట వేచి ఉన్న వాళ్ళేమో లోపలికి వెళ్ళే కృష్ణుడు ఎంతకీ బయటకు రాకపోవడంతో ద్వారకలోని తమ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళి అంతఃపురంలోని వారికి ఈ విషయాన్ని చెప్పారు. కృష్ణుడు ప్రమాదంలో ఉన్నాడు,
ఆయన ఆత్మీయులు ప్రమాదంలో ఉన్నాడని ఆయన ఆత్మీయులందరూ నమ్ముతున్నారని చెప్పారండి. అందుకని రుక్మిణీదేవి ఇంకా మిగతా వారు అంతా కలిసి ఆ దుర్గాదేవిని స్తోత్రం చేశారండి. ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు మనలను ఉద్ధరించగలిగిన శక్తి ఈ లోకంలో ఒక దుర్గకు మాత్రమే ఉందండి. అందుకనే కృష్ణావతారంలో కృష్ణుడు దుర్గా పక్కపక్కన వెళ్ళిపోతూ ఉంటారండి. దుర్గమ్మను స్తోత్రం చేయగానే ఆవిడ మాట్లాడిందండి, కృష్ణుడు ప్రమాదమునందు లేడు, కృష్ణుడు వచ్చేస్తాడు, మీ అందరికీ త్వరలోనే ఆయన దర్శనం అవుతుంది, తొందరపడవద్దు అని చెప్పిందండి దుర్గా. మాటలు విని ఆ దుర్గ మాటలు విని అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ సంతోషించారు. సరే, అక్కడ జాంబవంతుడు కృష్ణుడితో యుద్ధం చేసి 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 దత్తిపోయి అలసిపోయి ఒంట్లోంచి రక్తం కారుతుంటే కింద పడిపోయాడండి. పడిపోయిన తర్వాత నన్ను ఓడించిన వారు ఎవరా అని చూశాడండి. అప్పుడు జాంబవంతుడికి జ్ఞాపకం వచ్చింది, త్రేతాయుగంలో ఏ మహానుభావుని మేమందరము సేవించగా కోదండమునకు బాణం సంధిస్తే ఆ సముద్రం అంతటిదే దానిచ్చిందో, ఎవరు లంకాపట్టణాన్ని చేరి అరివీర భయంకరుడైన ఆ దశకంఠుని పరిమార్చాడో ఆ మహానుభావుడు నా కోరికను నాకు ఈ కృష్ణావతారంలో తీరుస్తానని వరమిచ్చాడు. ఈ కృష్ణుడు ఆ రాముడు ఒక్కడే. తండ్రి, నేను నీతో కలిసి ఆ రోజు తిరిగాను, నా ముచ్చట నువ్వు ఈవేళ తీర్చావు, రామా ఈవేళ నాకు కృష్ణుడిగా దర్శనం ఇచ్చావా అని ఆయన పాదాల మీద పడి స్తోత్రం చేశాడు. జాంబవంతుడు ఎంత అదృష్టవంతుడు చూడండి. కృష్ణ, మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారు, నేను మీకు ఏమి ఇవ్వగలను, ఈ శమంతకాన్ని మీరు స్వీకరించండి. నాకు జాంబవతి అనే కుమార్తె ఉంది, ఈ మణితో పాటు ఆమెను కూడా స్వీకరించి పాణిగ్రహణం చేయండి అన్నాడు. కృష్ణ పరమాత్మకు మామగారిని అయ్యాలని సంతోషిస్తాను అని కృష్ణునికి జాంబవతిని ఇచ్చి వివాహం చేసి శమంతకం నుంచి పంపించాడండి. ఇప్పుడు ఒక మణి కోసం వెళ్ళిన కృష్ణుడు 2 మణులతో తిరిగి వచ్చాడండి. ఒకరేమో కన్యామణి, రెండవదేమో శమంతకమణి. ఆ రెండింటితో ఇంటికి వచ్చాడు. సరే, తర్వాత బలరాముడు మొదలైన వారందరితో కలిసి ఒక అసెంబ్లీ పెట్టాడు, సభ చేసాడు, అందరినీ పిలిచాడు, సత్తాచిత్తుని కూడా పిలిచేసి నేను అపహరించాను, నేను తీసుకువెళ్ళాను అని ఆ రోజు అన్నావు నువ్వు. దీన్ని జాంబవంతుడు తీసుకువెళ్ళాడు. ఆ రోజు మణి ఆ రకంగా అలా వెళ్ళిపోయింది. ఈ మణి నువ్వు తీసేసుకొని ఆ సత్తాజిత్తుకు శమంతకం నుంచి పంపించి వేశాడండి. సత్తాజిత్తు మణిని తన ఇంటికి తెచ్చేసుకున్నాడు. కృష్ణుని వద్దనే ఉంచుకోనమని మాట వరకైనా అనలేదండి ఆయన. కొన్నాళ్ళకి సత్తాజిత్తులో కృష్ణుణ్ణి నేను అనవసరంగా నిందించాను అనే భావన ఏర్పడిందండి. తాను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు సత్తాజిత్తు. పశ్చాత్తాపంతో ఒక చిత్రమైన మాట అన్నాడండి. ఏంటది? నేను చాలా తొందరపడి మాట్లాడాను. ఆనాడు మణి దొరికే వరకు నేను ఎందుకు నిగ్రహించుకోలేకపోయినాను. ఆ ఓర్పు లేకుండా అయిపోయింది నాకు. కృష్ణుడు ఎత్తుకుపోయాడని అనవసరంగా ఆయన మీద అభియోగం చేశాను. నేను ఆయన మీద నేరం మోపాను. నా అంత అర్థలోకుడు మరొకడు ఉండడు. నేను పాపాత్ముని, దుర్మతిని. ఎందుకు ఈ దేహము, ఎందుకు ఈ తాపత్రయము, ఈ బంగారాన్నంతటిని ఏం చేసుకుంటాను? ఈ దేహాన్ని కాల్చడానిక ఈ బంగారం పనికొచ్చేది? నేను చేసిన ఈ పాపం దేని వలన పోతుంది? అబ్బా, కంసుని సంహరించిన కృష్ణ పరమాత్మ మరలా ఏ కారణం చేత తిరిగి నా యందు ఈ కారుణ్య బుద్ధిని పొందుతాడు, నన్ను ఎలా ఆదరిస్తాడు అని ఆలోచించుకుంటే అతనికి ఒక విషయం జ్ఞాపకం వచ్చిందండి. జాంబవంతుడు ఏం చేశాడో తాను కూడా అదే చేయాలి అనుకున్నాడండి. సత్తాజిత్తు ఇంట్లో పెళ్లికి వచ్చిన కూతురుందండి. ఆమె పేరు సత్యభామ. సత్యభామ మీద అప్పటికే చాలా మంది కళ్ళు పడ్డాయి.
వాళ్ళ ప్రధానమైన వాడు ఎవరంటే శతధన్వుడు. సత్యభామ పొలిటికల్ స్టూడెంట్, రాజనీతిజ్ఞురాలు అనమాట, యుద్ధ నీతిజ్ఞురాలు. ఆమెకు ఎన్నో విద్యలు తెలుసు. అన్నిటికీ మించి గొప్ప సౌందర్యాతిశయం కలిగినటువంటి స్త్రీ అండి. అయితే ఆమె అటువంటి సౌందర్యాతిశయం కలిగినటువంటి స్త్రీ అండి. నా కుమార్తె అయిన సత్యభామను నా దగ్గర ఉన్న శమంతకమణి రెండింటిని కాళ్ళు ఒడికి కృష్ణ పరమాత్మకి చేస్తాను, నేను చేసిన దోషాలన్నీ అక్కడితో పోతాయి అనుకున్నాను. సత్రాజిత్తుకి ఒక్కతే కూతురండి, కొడుకులు లేరు. తన తర్వాత శమంతకమణి అల్లుడు గారికే కదా వెళ్ళాల్సింది. శమంతకమణి వల్ల వచ్చే ఐశ్వర్యాన్ని తన కూతురు అల్లుడు అనుభవిస్తారని అతను భావించాడు. కన్యాదానాన్ని మణిదానాన్ని స్వీకరించమని ఆయన కాళ్ళు పట్టుకుని అడుగుతాడు. ఆయన తప్పకుండా ఒప్పుకుంటాడు. కన్యాదానం చేస్తూ ఈ మణ్ణి కూడా ఇచ్చేస్తాను, అల్లుడు కాబట్టి పుచ్చేసుకుంటాడు అనుకున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క వ్యక్తి ఉంటుందండి. వాళ్ళు అంటారు తాము ఏమి ఇచ్చినా అల్లుడు పుచ్చుకుంటాడు అని అనుకుంటారు. అల్లుడు ఒక సంస్కృతి సంస్కారం ఉన్నవాడండి. అలా పుచ్చుకునేవాడు కాదని వాళ్ళకి తెలియక కాదు, తెలియక దేనికోసమో అల్లుడు చాచేవాడు అల్లుడు అని అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ ఆయన పరమాత్మ, ఈయన బుద్ధి ఆయన కనిపెట్టగలరని సత్రాజిత్తు తెలుసుకోలేకపోతున్నాడు. మనపూర్వకంగా ఇచ్చిందైతే సత్యభామను పుచ్చుకున్నవాడు శమంతకమణిని పుచ్చుకోకుండా ఉంటాడా అనుకున్నాడండి. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి బయలుదేరి వెళ్ళాడండి. చేరుకున్నాడు. సత్యభామను శమంతకమణిని స్వీకరించమని అడిగాడండి. శ్రీకృష్ణుడు సత్యభామ మెడలో తాళి కట్టిన పిదప సత్రాజిత్తు శమంతకమణిని తీసుకొచ్చి అల్లుడు గారు దీన్ని తీసుకోండి అని చెప్పాడు. కృష్ణుడు సత్రాజిత్తు ఆలోచనలు కనిపెట్టాడు. కృష్ణుడు అన్నాడు, మణులు మీకు ఉన్నాయి మాకు ఉన్నాయి, ఇప్పుడు నీవు పట్టుకొచ్చి మాకు ఇస్తామన్న మణి కన్యామణి, ఆ కన్యామణిని నేను స్వీకరించాను, ఆమెను స్వీకరించాను. శమంతకమణి లాంటి మణులు మాకు ఉన్నాయి, ఈ మణ్ణి మీరే ఉంచుకోవాల్సిందే అని ఆ మణ్ణి తిరిగి సత్రాజిత్తుకి ఇచ్చివేశాడండి. ఒకసారి కృష్ణుడు అడిగితే ఇవ్వనందుకు ఇప్పుడు సత్రాజిత్తుకు ఆ మణి ఎంత బరువై కూర్చుందో చూడండి. సత్రాజిత్తు శమంతకమణిని మళ్ళీ తన ఇంటికే తెచ్చేస్తున్నాడండి. కొన్నాళ్ళు అయిపోయింది. కృష్ణ పరమాత్మ ధర్మరాజాదులను ఒకసారి చూసి వద్దామని ఇంద్రప్రస్థానికి వెళ్ళాడండి. అక్కడ పాండవులతో సంతోషంగా గడుపుతున్నాడు. ఈలోగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందండి. కృతవర్మ అక్రూరుడు, కృతవర్మ అక్రూరుడు వీళ్ళిద్దరూ కృష్ణుడి భక్తులండి. వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజున శతధన్వుడిని పిలిచారండి. కృతవర్మ అక్రూరుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక రోజున శతధన్వుడిని పిలిచారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. తదుపరి ఇంకో భాగం.